మరి చేయలేనప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి క్లియర్ గా చెప్పాలి కదా. ఎంత డ్రామా జరిగిందంటే నిన్న సేమ్ ఠాగూర్ సినిమాలో డ్రామా జరిగినట్టు జరిగింది. ఎందుకంటే బంధువులు ఆరోపించినారు, బంధువులు అక్కడ ఉండి అంటే ఎదురుగా చూసి వాళ్ళు కళ్ళ కన్నడ చెప్తా ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఈ సూపరింటెండెంట్ పర్యవేక్షణ లేదు. ముఖ్యంగా ఈ జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎక్కడ పోయింది, ఇంతవరకు అసలు స్పందన లేదు. దాని మీద ఈ ప్రజలు ఇంతగా వాళ్ళు చనిపోయి ఒక పాప చనిపోయి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే రాత్రి నుంచి పోరాడుతూ ఉంటే కూడా దీనిపైన సూపరింటెండెంట్ గారి యొక్క స్పందన లేదు. ఈ సూపరింటెండెంట్ కూడా పర్యవేక్షణ లేకపోవడం వల్ల విడిగా డాక్టర్లు పెట్టరైపోతున్నారు. వాళ్ళు జూనియర్ డాక్టర్ల అనుభవం ఉందా లేదా, ఎవరితో పడితే అంటే అనుభవం లేని వాళ్ళతో సిజరింగ్ చేయించడం, అనుభవం లేని వారితో ఆపరేషన్ చేయించడం వల్ల ఇవాళ ఒక పసిబిడ్డ, ఒక మైనర్ బాలిక, ఒక భవిష్యత్తు డాక్టర్ కాబోయే నీటు హిందూ మరణానికి కారకమైనటువంటి ఈ డాక్టర్లను కఠినంగా శిక్ష మరి చేయలేనప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి క్లియర్ గా చెప్పాలి కదా. ఎంత డ్రామా జరిగిందంటే నిన్న సేమ్ ఠాగూర్ సినిమాలో డ్రామా జరిగినట్టు జరిగింది. ఎందుకంటే బంధువులు ఆరోపించినారు, బంధువులు అక్కడ ఉండి అంటే ఎదురుగా చూసి వాళ్ళు కళ్ళ కన్నడ చెప్తా ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఈ సూపరింటెండెంట్ పర్యవేక్షణ లేదు. ముఖ్యంగా ఈ జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎక్కడ పోయింది, ఇంతవరకు అసలు స్పందన లేదు. దాని మీద ఈ ప్రజలు ఇంతగా వాళ్ళు చనిపోయి ఒక పాప చనిపోయి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే రాత్రి నుంచి పోరాడుతూ ఉంటే కూడా దీనిపైన సూపరింటెండెంట్ గారి యొక్క స్పందన లేదు. ఈ సూపరింటెండెంట్ కూడా పర్యవేక్షణ లేకపోవడం వల్ల విడిగా డాక్టర్లు పెట్టరైపోతున్నారు. వాళ్ళు జూనియర్ డాక్టర్ల అనుభవం ఉందా లేదా, ఎవరితో పడితే అంటే అనుభవం లేని వాళ్ళతో సిజరింగ్ చేయించడం, అనుభవం లేని వారితో ఆపరేషన్ చేయించడం వల్ల ఇవాళ ఒక పసిబిడ్డ, ఒక మైనర్ బాలిక, ఒక భవిష్యత్తు డాక్టర్ కాబోయే నీటు హిందూ మరణానికి కారకమైనటువంటి ఈ డాక్టర్లను కఠినంగా శిక్ష మరి చేయలేనప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి క్లియర్ గా చెప్పాలి కదా. ఎంత డ్రామా జరిగిందంటే నిన్న సేమ్ ఠాగూర్ సినిమాలో డ్రామా జరిగినట్టు జరిగింది. ఎందుకంటే బంధువులు ఆరోపించినారు, బంధువులు అక్కడ ఉండి అంటే ఎదురుగా చూసి వాళ్ళు కళ్ళ కన్నడ చెప్తా ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఈ సూపరింటెండెంట్ పర్యవేక్షణ లేదు. ముఖ్యంగా ఈ జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎక్కడ పోయింది, ఇంతవరకు అసలు స్పందన లేదు. దాని మీద ఈ ప్రజలు ఇంతగా వాళ్ళు చనిపోయి ఒక పాప చనిపోయి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే రాత్రి నుంచి పోరాడుతూ ఉంటే కూడా దీనిపైన సూపరింటెండెంట్ గారి యొక్క స్పందన లేదు. ఈ సూపరింటెండెంట్ కూడా పర్యవేక్షణ లేకపోవడం వల్ల విడిగా డాక్టర్లు పెట్టరైపోతున్నారు. వాళ్ళు జూనియర్ డాక్టర్ల అనుభవం ఉందా లేదా, ఎవరితో పడితే అంటే అనుభవం లేని వాళ్ళతో సిజరింగ్ చేయించడం, అనుభవం లేని వారితో ఆపరేషన్ చేయించడం వల్ల ఇవాళ ఒక పసిబిడ్డ, ఒక మైనర్ బాలిక, ఒక భవిష్యత్తు డాక్టర్ కాబోయే నీటు హిందూ మరణానికి కారకమైనటువంటి ఈ డాక్టర్లను కఠినంగా శిక్ష